పింకి పింకి పాంకి మై పాదల్లి జడ్డాంకి. ఎందుకు అలా చేస్తావు? ఆడు చూడు ఎంత బుద్ధిగా కూర్చున్నాడా. నీకేం లాలిపాప్ ఏమన్నా? అమ్మో ఎవరో వస్తున్నారు. పేషెంట్ ఎక్కడ? డాక్టర్ గారు ఆయన పిచ్చి వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. కంగారు పడకు, కేసు నాకు తెలుసు కదా. నాన్న నీ పేలేంటిరా? అదే తెల్ల మాట్లాడుతున్నావు, నీకు మాటలు లావా? నా పేరు తిల్లపతి. తిల్లపతి? ఓహో, ఎంత స్పష్టంగా చెప్పావు. ఏం చదువుకుంటున్నావు నాన్న? ఎల్కేజీ. పెద్ద చదువే. నాకు ఐస్ క్రీమ్ కావాలి. తండ్రి ఎలా చేయకూడదు. ఐస్ క్రీమ్ తింటే తుమ్ములొస్తాయి. మహారాజులో ఉండేవారు, ఇలా అయిపోయారు. మంత్రి ఇటు రమ్ము. చిత్తం ప్రభు. అదేంటి డాక్టర్ గారు, ఇప్పటిదాకా చిన్నపిల్లలా ఉండి ఇప్పుడు మహారాజ్ అంటాడేంటి? నువ్వేం కంగారు పడకమ్మా, మెదడులో గడ్డ అటు ఇటు ప్రయాణం చేస్తోంది. నీ చేతిలో వింత పదార్థము నేమందురు? ఐస్ క్రీమ్ ఉందరు ప్రభు, తమరే ఆజ్ఞాపించితిరి. ఎప్పుడు ఆజ్ఞాపించాము? ఇంతప్పుడు. అప్పుడు మా వయస్సు ఎంత? 5 ఏళ్ళు. ఇప్పుడు మా వయస్సు ఎంత? 40 ఏళ్ళు ప్రభు. 35 సంవత్సరాల క్రితం చెప్పిన పదార్థాన్ని ఇప్పుడు తెచ్చదవా? క్షమించండి ప్రభు. మళ్ళీ ఏమైంది ప్రభు? బుద్ధిహీనుడా, 3.5 దశాబ్దాల క్రితం తెచ్చిన పదార్థం కుళ్ళిపోవును కదరా. ఐస్ క్రీమ్ కుళ్ళిపోవడం నీ పిండాకుడు. ఇందులో ఏదో సామంతరాజుల కుట్ర ఉండి ఉంటుంది. ముందు మీరు తిని బతుకుంటే మాకు పెట్టండి. ఐస్ క్రీమ్ అయితే నువ్వే తిన్నా, నువ్వే నిన్ను తినమంటే మాకు పెట్టదవా? మహారాజైనట్టున్నాడు. చిత్తం ప్రభు. అయినట్టున్నాడు. నువ్వు తిన్నా, నువ్వు తిను. ద్రోహి, నీ ఎంగిలి మాకు పెట్టదవా? తినము. నువ్వు తినమంటే తిన్నాను రా బాబు, నువ్వే తిను. ఈ రాజద్రోహికి శిరచ్ఛేదం గావించండి. తింటాను ప్రభు, తింటాను. నువ్వే తిను. ఏంటబ్బా గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించేస్తున్నారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వినకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఏమైందండి? వాళ్ళంతా చెమటట్టింది. అబ్బా భయపెట్టకరా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయల నోటు తీసి పట్టుకోండి. పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకొని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్కని జగట చూసేయండి. ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ. అయ్యి బాబోయ్, ఇంకా ఇక్కడ ఉన్నారంటే ఏమన్నంటే అన్నా ఉంటారు. వెళ్ళండి. నాయనో, ఏంటిది? రాత్రి వచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా? ఇప్పుడు అది నన్ను చూస్తే పేక పిసికేస్తుందేమో. నేను దాన్ని చూస్తే గుండెకి చస్తానేమో. చూడకపోవడం బెటర్.
అమ్మో మోహిని మోహిని నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా దెయ్యాలను చూసి భయపడేంత పిరికివాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చి ఉంచుంటున్నా. అమ్ము ఇదిగో, నువ్వే నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో అబ్బా, మరదే ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటికి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. సాయంకాలం 5ంటికి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా అబ్బా కంగారులో. ఓహో ఇక్కడ లేదు తాళాలు. కార్లో కూడా లేదే సీడీ. ఇదిగో ఎక్కడుంది అమ్మాయి. దెయ్యం సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. ఆ వెరైటీ గారి ఫోటో పేపర్ పడ్డా అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అయిపోయా. వద్దానా కాల్చొద్దానా అన్నా, వద్దానా కాల్చొద్దానా ఆగరా అన్నా, వద్దానా బుక్కలు పెట్టొద్దానా, డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కదనా. పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదన్నా. ఎవడ్రా వాడు? పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చావా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది,
వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు నీ అసిస్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదు అన్న. ఓకే రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చున్నాను, ముచ్చున ముచ్చు. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్ వేసుకో గంతలో. ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా? నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. ఏమిటి ఆయనతో పోట్లాడి వచ్చేసావా? అవును పిన్ని గారు, ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను వ్రతం చేస్తున్నాను. ఆయనేమో మల్లెపూలు హల్వా తీసుకొచ్చి నన్ను గదిలోకి రమ్మంటూ నేను రానన్నాను. అంతే చిరప్పడి కొట్టబోయారు. అందుకని అలిగొచ్చేసావా? వెంకటేశ్వర్లు, నువ్వు గొప్ప చెస్ ప్లేయర్ అయ్యా. గళ్ళు మార్చినట్టుగా ఆడపిల్లల్ని ఇళ్ళు మార్చేస్తున్నావు. మొదట రోజాని హాస్టల్ నుంచి మా ఇంట్లో చేర్చాం. తర్వాత మ్యాటర్ని పుష్ చేసి మా ఇంట్లో ఉన్న రోజాని మీ ఇంట్లో దూర్చావు. తర్వాత ఏం చేసావో, ఏం నడిపావో, మీ ఇంట్లో ఉన్న మీ ఆవిడ్ని మా ఇంట్లో చొప్పించావు. ఆహా, ఏమి ట్విస్టులు, ఏమి చేంజ్లు! శృంగార బ్రహ్మ, రాసవీలా కే వినోదం. నీకో నమస్కారం. సింగిల్ పూరి శర్మ గారు, నేను అసలే చాలా చికాకులో ఉన్నాను. కొట్టానంటే డబుల్ పూరి అయిపోతా. అవని ఇవాళ నేనేం కేర్ చేయను. వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకో, తలుపేసుకో. నేను ఇక్కడ కూర్చొని పాట పాడుకుంటాను. ఎక్కుమావా బండి ఎక్కుమావా, బండి ఎక్కి బాగా తొక్కుమావా. నాయన ఫార్స్ చెప్పన్నా వదలలేదంటే వాడు మామూలు మనిషి కదరా. పైగా నీ బాడీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లన్నీ తిప్పుతాన్ని రూమ్ లో పెట్టి లాగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలారా? నీకు దండం పెడతానరా, నన్ను ఏదో రకంగా కాపాడరా బాబు. వాడు ప్రతి థియేటర్ ముందు కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా తిట్టిస్తున్నాడు రా. నా వల్ల కాదురా. అరే, లోపల గడేసి ఉందే. హలో, ఎవరండి లోపల? ఎవరు కావాలి? నేను వ్యాన్ డ్రైవర్ నండి.
డెడ్ బాడీ కావాలి. శ్రీను గారు పంపించారా? అంటే వాళ్ళు రాలేదండి. వాళ్ళకి అర్జెంట్ పనులు ఉన్నాయట. డెడ్ బాడీ అమలాపురం తీసుకెళ్తే అక్కడ రిసీవ్ చేసుకుంటా అని చెప్పారు. మరే ఛాన్స్ దొరికిందిరా. వచ్చిన వాడికి శవం ఎవరో తెలియదు. మనం డ్రైవర్ కళ్ళల్లో కారం కొట్టి పారిపోతాంరా. మధ్యన పట్టుకుని కైమతి ఒరే, నేను అమలాపురం దాకా శవంలా వ్యాన్లో కూర్చోలేనురా. నీకు దండం పెడతాను, ఏదైనా ఆలోచన చెప్పరా. ఓ పని చేద్దాం. ఆ వచ్చిన డ్రైవర్ కి శవం ఎవరో తెలియదు. సీను బ్యాచ్ మనతో పాటు ఫాలో అవడం లేదు. అందుకని ఇట్ట ఏమండి లేట్ అయిపోతుంది, తలుపు తీయండి. తలుపు తీస్తారా? సార్ లేట్ అయిపోతుంది సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. శవం ఎక్కడ ఉంది సార్? ఇంత ముందు మీరు శవాన్ని చూసారా? చూడలేదు సార్. అయితే లోపల ఉంది. అయితే లోపల ఉందా? పదండి సార్. రండి. ఇదిగోండి. అరే రే చిన్న కుర్రోడేనే. పాపం జబ్బేంటో. ఫార్స్ వ్యాధి అండి. ఫార్స్ వ్యాధ? సార్స్ వ్యాధి తిన్నా కానీ ఫార్స్ వ్యాధి ఏంటండి? అది ముందు మీకే తెలుస్తుందిలేండి. శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. హలో, అది నా డ్యూటీ కాదు. ఓ పని చేద్దాం, శ్రీను గారికి ఫోన్ చేస్తే. శ్రీను గారికి ఎందుకండి? శ్రీను గారికి ఎందుకు అనవసరంగా? మీరు పని చేయండి, మీరు ముందు వ్యాన్ దగ్గరికి వెళ్ళండి. అలాగే, నేను మాట్లాడతాను శ్రీను గారితో. వెళ్ళండి. అరే ఏమండి గురుగారు, మీరు ఒక్కడే మోసుకొని రాగలుగుతారు కదా? నేను ఒక్కడే మోసుకొస్తాను. మీరు వెళ్ళండి. ఎక్కడున్నారు? రండి సార్ డ్రైవర్ గారు. ఎక్కండి. నా సర్వీస్ లో ఇలాంటి శవాలు డ్రైవర్ గారు. ఏమండి, అమలాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఏమండి, మ్యాచ్ ని మిస్ అయినా ఫస్ట్ షో టైంకి వెళ్ళిపోతామండి. గురుగారు, ఇందాక డెడ్ బాడీ నడుచుకుంటూ వచ్చింది, అది నిజంగా డెడ్ బాడీ అనండి? అది డెడ్ బాడీ కాదండి, నేను డెడ్ బాడీని. అది నా డూపు. మీరు భలే జోకులేస్తారండి. నిద్ర వస్తుంది, ఆగి టీ తాగుదామా? ఓకే, తాగుదాం. దిగండి. రండి, మీరు కూడా వచ్చేయండి. రే, నువ్వు కూడా వచ్చేయి, టీ తాగుదాం. నేను మేనేజ్ చేస్తాను కదరా. వచ్చేయి. టీ అదుకోవా? టీ అదుకోవా? మీరే తాగండి సార్, మీరే తాగండి. ఏమి నిద్ర వచ్చేస్తుందండి? అవునండి. అరే, ఒక్క సిప్పులో అంతేలా తాగేశారు సార్? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అంతేనా? ఏమీ లేదండి, సీన్ గారు వచ్చి జాయిన్ అయితే అన్నారు, ఇక్కడే వెయిట్ చేయమన్నారు. సీను గారు వస్తానన్నారా? చెప్పిన పని ఏది చేయరా మీరు? ఆ శవాన్ని ఐసులో పెట్టమన్నారా? సరే, అమలాపురం వెళ్ళకుండా పెట్టండి. అలాగే. అదిగో సీన్ గారు వచ్చారు. ఏమండి అలా పరిగెత్తారండి? ఏమండి? హలో హలో, అంతా ఓకేనా? డబ్బులు ఓకే సార్. అదేంటి మీరందరూ మూతి గుడ్డలు కట్టుకున్నారు? అసలు సంగతి తెలిస్తే బాడీని తీసుకెళ్ళని అంటాడు. ఏం లేదయ్యా, పొల్యూషన్ కదా. ఇందాక శవం నడిచింది, సూపరు. అది అసలు శవం అంటే నమ్మలేకపోయాను తెలుసా. వ్యాధి ఈడికి సోకిందన్నమాట. అవునన్నా. ఇది మూతికి కొట్టుకో. ఎందుకు? ఫోర్సులు మనకేం పనిచేయవు. రండి, శవాన్ని చూద్దరు కానీ. రండి రండి శ్రీని గారు, రండి చూడండి. ఇదిగో ఏంటి వీడు ఆ శవంలాగా పోజు? అదే వండరు. హలో, ఏంటి రిలాక్సింగా? వీడికి ఫోర్స్ బాగా ముదిరిపోయింది. శవాన్ని పలకరిస్తున్నాడంటే అంతేగా మరి. కరెక్ట్. అలా గుడ్డప్పగించి నిద్రపోతాయారా? నిన్నే ఇచ్చిన శవంతో మీటింగ్ పెట్టారు.
సార్ నాకు లేట్ అవుతుంది. అమలాపురంలో శవాన్ని ఎవరికి అప్పు చెప్పాలి? అన్ని నీకు చెప్తాగా రా. సరే సార్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం